ప్రియ దేవుని జనాంగమా, ఒకటే, మన జీవితంలో మనం దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో అప్పుడే మన జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీర్తన గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం చదివి సహాయము చేయండి. యెహోవా నాకు ఆధారము, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. హల్లెలూయా. ఎవరు మనకు ఆధారం? యెహోవా. చెప్పండి గట్టిగా, ఎవరు మనకు ఆధారం? యెహోవాయే మనకు ఆధారం. మనకు ఆధారం. మనుషుల మీద మనం ఆధారపడద్దు, బంధువుల మీద మనం ఆధారపడద్దు, రక్త సంబంధికుల మీద మనం ఆధారపడద్దు. ఎవరి మీద ఆధారపడాలి? ఎవరి మీద? దేవుని మీద ఆధారపడాలి. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన జీవితంలో దేవుడు మన జీవితంలో కార్యము చేయాలి అంటే దేవుని మీద ఆధారపడాలి. కానీ మనం ఏం చేస్తాం? ఎవరి మీద ఆధారపడతాం? డాక్టర్ మీద ఆధారపడతాం, డాక్టర్ మీద ఆధారపడతాం, లేదా డాక్టర్ మీద ఆధారపడతాం, లేదా లాయర్ మీద ఆధారపడతాం, లేదా వడ్డీలకిచ్చే వ్యక్తుల మీద ఆధారపడతాం, మనుషుల మీద ఆధారపడతాం, బాబాయిలు, పెదనాయనలు, ఎమ్మెల్యేల మీద ఆధారపడతాం, సర్పంచుల మీద ఆధారపడతాం. దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి తెలుసా? యెహోవా మీద ఆధారపడితే నా దేవుడు దీవిస్తాడు. కొట్టు గట్టిగా చెబుల్లో, కొట్టు గట్టిగా చెబుల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొంతమంది దేవుణ్ణి విడిచిపెడతారు, ఇంకా భర్తనే పట్టుకుంటారు. కొంతమంది దేవుణ్ణి విడిచిపెడతారు, భార్యనే పట్టుకుంటారు. కొంతమంది దేవుణ్ణి విడిచిపెడతారు, పిల్లల్నే పట్టుకుంటారు. ఏదో ఒక రోజు నీ భార్య నిన్ను మోసం చేస్తుంది, ఏదో ఒక రోజు నీ భర్త నిన్ను మోసం చేస్తాడు, ఏదో ఒక రోజు నీ పిల్లలు నిన్ను మోసం చేస్తారు. కానీ ఈ లోకంలో, ఈ ప్రపంచంలో మోసము చేయని వ్యక్తి దేవుడు ఉన్నాడంటే నేను ప్రకటిస్తున్న యేసయ్య ఒక్కడే. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద ఆధారపడాలి. ఆమేన్. దేవుని మీద ఆధారపడాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీడు నా కొడుకు, పెద్ద కొడుకు. వీడికి బట్టలు కావాలా క్రిస్మస్కి, లేదా వీడికి రిథమ్ ప్యాడ్ కావాలి, లేదా ఒక నోట్బుక్ కావాలి. వీడు అక్కడ ఉంటాడు, ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉంటాడు. వీడు పోయి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉంటాడు. వీడు అడిగేది నేను వింటా ఉంటా. అరే, వీడు నా కొడుకు, వీడు నా కూతురు, వీడు నన్ను అడగకుండా ఆయనను ఎవరినో అడుగుతున్నాడేంటి? వీడు నన్ను అడగకుండా ఎవరినో అడుగుతున్నాడంటే అని ఆలోచన ఉంటదా ఉండదా? ఆయన ఏమంటాడు? ఒక 10 రోజులాగు, 20 రోజులాగు. అరే,
నేను రక్తం ఇచ్చి విలువ పెట్టి నిన్ను కొన్నా, నా ప్రాణం పెట్టి నిన్ను కన్నా, నన్ను అడగకుండా వీడు పోయి ఆయననెవరినో అడుగుతాడేంటి? నన్నొక్క మాట అడిగితే నేను చెయ్యనా అని కన్న తండ్రి ఆలోచన. ఒక కన్న తండ్రికి ఆలోచన ఉంటే విలువ పెట్టి కొన్న నా దేవుడు నీ ప్రతి అవసరతను నేను తీరుస్తానని చెప్పి మాటిచ్చే దేవుడు, నీ ప్రతి అవసరతను తీర్చగలిగే దేవుణ్ణి విడిచిపెట్టి ఎవరిని అడుగుతున్నావు? నువ్వు మనుషుల్ని అడుగుతున్నావు. నీ ప్రతి అవసరతను తీరుస్తానని చెప్పి మాట్లాడిన దేవుడు, డాక్టర్ గారు బాంచెందోరా కొంచెం మంచి గోళీలు రాయి అయ్యా, మంచి గోళీలు రాయి అయ్యా, కాళ్ళ నొప్పులు తట్టుకోలేకపోతున్నాను, పీసీఓడి తట్టుకోలేకపోతున్నాను, ఏంటయ్యా మంచి గోళీలు రాయి. దేవుని మీద ఆధారపడితే చరిత్రను సృష్టిస్తావు. కొట్టుగట్టిగా చెబుల్లో, కొట్టుగట్టిగా చెబుల్లో హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు, మనుషుల మీద ఆధారపడలేదు. దావీదు మనుషుల మీద ఆధారపడలేదు, దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి గొర్రెల కాపరిగా ఉన్న దావీదు సింహాసనం ఎక్కాడు. కొట్టుగట్టిగా చెబుల్లో, కొట్టుగట్టిగా చెబుల్లో, కొట్టుగట్టిగా చెబుల్లో హల్లెలూయా, హల్లెలూయా. సొంత తండ్రి దావీదుకి రాజుగా పట్టాభిషేకం చేయాలి అంటే చిచ్చి చిచ్చి వాడా, మురికి బట్టలు వేసుకునేటోడు, గొర్రెలు కాసుకునేటోడు. ఇంకొక ఇద్దరు కొడుకులు ఉన్నారు, సూపర్ 6 feet హైట్, ఎంతో అందంగా ఉంటారు. వాళ్ళు కాదంటే ఇంకొకరు ఎవరున్నారంటే పనికి మాలినోడు ఉన్నాడులే, ఎవరైనా గొర్రెల కాపరి. వాడొద్దండి, వాడు సూట్ అవ్వడు. చూడ, కన్న తండ్రి చీ అంటున్నాడు. అన్నదమ్ములు వ్యతిరేకించారు, కానీ నా దేవుడు, నా దేవుడు రాజుగా పట్టాభిషేకం చేపించాడు. కొట్టుగట్టిగా చెబులో, గట్టిగా 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 కొట్టు గట్టిగా చెబులో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనుషులే. మీకు ఒక గమ్మత్తు చెప్తా వినండి. ఒక గమ్మత్తు ఏంటి తెలుసా? కొంతమందిని చూస్తే నాకు నవ్వు వస్తూ ఉంటుంది. నన్ను కలవడానికి వస్తారు, వాళ్ళ హృదయంలో ఏమనుకుంటున్నారో దేవుడు నాకు చెప్తా ఉంటాడు. కొంతమంది నా ముందు నిలిచి ఉంటారు, ప్రభు చెప్తాడు, బిడ్డా నీ ముందు నిలిచిన వ్యక్తి నీ గురించి ఇటువంటి ఒపీనియన్ ఉంది బిడ్డా అని దేవుడు చెప్తా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి దినాన హైదరాబాదులో ఫస్ట్ సాటర్డే స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతున్నప్పుడు విలేకరులు వచ్చేసారు, అందరు వచ్చేసారు. నేను కార్ దిగి ఇలా మైక్ పట్టుకొని స్టేజ్ మీదకి వెళ్ళిన ఒక పల్లవి పాడుతా ఉన్నాను, స్తుతిస్తా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నాడు, నిన్ను పతనం చేద్దామని కొంతమంది ఇక్కడ ఉన్నారు, కొంతమంది ఇక్కడ ఉన్నారు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. వెంటనే షాలేం బ్రదర్ని పిలిచా, బ్రదర్ ఇక్కడ మనల్ని పతనం చేద్దామని చాలా మంది వచ్చి ఉన్నారు, వెళ్ళి చూడండి అని చెప్పినాను. దేవుడు నాతో మాట్లాడినటువంటి రీతిగానే అద్భుతమైనటువంటి రీతిలో నాతో దేవుడు మాట్లాడాడు. వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చున్నారు. తర్వాత నన్ను బయటికి పిలిచారు. మీకు ఒక విషయం చెప్పాలా, నా జీవితాన్ని పతనం చేయాలని, నా జీవితాన్ని నాశనం చేయాలని ఆయనకు వాట్సాప్లో అన్ని పంపించున్నారు.
ఏమేం చేయాలి అని. ప్రైజ్ ది లార్డ్. ఇంత కుట్ర దేనికి నా మీద? ఇంత కుట్ర దేనికి? చాలా బాధ అనిపించింది. ఇప్పటి వరకు నా సంఘానికి నేను చెప్పలేదు. నేను నా భార్య ఇద్దరం కూడా, మమ్మీ డిపార్ట్మెంట్ నుండి మాకు చాలా బెదిరింపులు వచ్చాయి. అమ్మ తేజ గారు నేమ్ కాలింగ్ చేస్తే మాత్రం బాగుండదు. చాలా బెదిరింపులు వచ్చాయి. తీసుకెళ్ళి వీడిని జైల్లో వేయాల్సి వస్తుంది అని చెప్పి బెదిరింపులు వచ్చాయి. తను ఏడుస్తుంది, నేను ఏడుస్తున్నాను. ప్రభు మాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? భయపడకండి, మీకు మేము తోడుగా ఉండబోతున్నాం. కొట్టు గట్టిగా చెప్పలు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి ఎక్కడ చెప్తే ఎక్కడ నర్వస్ అయిపోతారో, ఎక్కడ బాధపడతారో అని ఎవ్వరికి చెప్పలేదు. ఎందుకంటే చెప్పనా, 40 రోజుల ఉపవాస ప్రార్థన దగ్గర పడ్డది. ఇవన్నీ కూడా చిన్న చిన్న శోధనలు వస్తూ ఉన్నాయి. చిన్న చిన్న శోధనలు, చిన్న చిన్న వేదనలు, చిన్న చిన్న దుఃఖాలు. ప్రైజ్ ది లార్డ్. ఎంత కక్ష అంటే, మొన్న తాడేపల్లి గూడెం నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి, సార్ ఇక్కడ మీ మీద ఒకరు కేసు పెట్టారు. కాకినాడ నుంచి ఒక ఫోన్ వచ్చింది, ఇక్కడ మీ మీద ఒకరు కేసు పెట్టారు. పాలకొల్లులో సార్ ఇక్కడ మీ మీద ఎవరో కేసు పెట్టారు. మమ్మల్ని పిలిచి, నేను శాలెం బ్రదరు ఇంకా ఎవరు వెళ్ళారు, ఇంకెవరెవరు వెళ్ళాం, అందరం వెళ్ళినాం. హల్లెలూయా. అరే తిప్పి కొడితే ఒక 30 సంవత్సరాలు లేవు, కుర్రోడు కష్టపడుతున్నాడు, దేవుని పరిచర్యలో వాడబడుతున్నాడని లేదు. ఎంతసేపటికి ఎప్పుడు నాశనం చేద్దాం, ఎప్పుడు పతనం చేద్దాం, ఎప్పుడు నాశనం చేద్దాం అనే చూస్తున్నారు. హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, కానీ ఎవరు ఈ చెయ్యి విడిచిపెట్టినా నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. నా దేవుడు చెయ్యి విడిచిపెట్టే దేవుడు కూర్చో కాదు. హల్లెలూయా. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, చప్పట్లు కొట్టాలి. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదము. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. మనుషులను నమ్ముకొని మభ్యపడాను, మనుషులను నమ్ముకొని మభ్యపడాను, శక్తివంతుడానా ఆశ్రయుడవని చెంతకు చేరాను. శక్తివంతుడా
ఆశ్రయుడని చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఆయనే మన ప్రాణము. ఆయన లేకపోతే నేనైతే బ్రతకలేను. ఆయన లేకపోతే నేనైతే బ్రతకలేను, నేనైతే ఉండలేను. నా వల్ల కాదయా. మీరు లేకపోతే నేను ఉండలేనయా, నా వల్ల కాదు. ప్రియ దేవుని జనాంగమా, ఉపవాస ప్రార్థన దగ్గర పడుతున్న టైంలో సాతానుగాడు ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. నౌ ప్రజెంట్ ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఈ 40 రోజుల వరకు మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. జనవరి 10వ తారీఖు నాడు పరిశుద్ధాత్మ దేవుడే నన్ను లోపలికి తీసుకెళ్ళబోతున్నాడు. ఒకటి మాత్రం వాస్తవం, ఒకటి మాత్రం వాస్తవం. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏంటి తెలుసా? లాస్ట్ ఇయర్ ప్రేయర్ టవర్లో నుంచి నేను బయటకు వచ్చాను. మమ్మీ, షాలేం బ్రదరు, చిరంజీవి బ్రదర్ వాళ్ళందరూ అడిగారు, అన్నా ఏంటి ఈ ఫాస్టింగ్ లో ఏంటి దేవుడు ఏమేం మాట్లాడాడు, ఎలా ఏం జరగబోతుంది అని నాతో మాట్లాడితే నేనేం చెప్పినా తెలుసా? విపరీతమైన శ్రమలు నాకు రాబోతున్నాయి అని చెప్పాను. హల్లెలూయా. విపరీతమైన శ్రమలు నాకు రాబోతున్నాయి అని చెప్పాను. వాళ్ళు షాక్ అయిపోయారు. దేవుడు నాకు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈరోజు జరుగుతున్నదంతా కూడా చెప్పాడు. ఆమేన్. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నా దేవుడు సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సజీవుడు. నా దేవుడు నా చెయ్యి పట్టుకొని నడిపించకపోతే నేను బ్రతకలేను, నా వల్ల కాదు. విపరీతమైన శ్రమలు రాబోతున్నాయి అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు, అయ్యా నేను తట్టుకోగలుగుతానా అంటే దేవుడు నాతో చెప్పాడు, నువ్వు తట్టుకోగలిగినయే నేను ఇస్తాను, నువ్వు అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండు అన్నాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. చూడండి, అందుకనే కీర్తన గ్రంథము 68వ అధ్యాయం 19వ వచనం, ప్రభు స్తుతి నొందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే మనకు రక్షణకర్త అయి ఉన్నాడు. నీ భారము భరించువాడు ఆయన. నీ
భారాన్ని మోయువాడు ఆయన. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీ భారము భరించేవాడాయన, నీ భారాన్ని మోయువాడాయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది శత్రువులు నిన్ను టార్గెట్ చేసినా నా దేవుడు నీకు అండగా నిలబడతాడు. నా దేవుడు నీకు అండగా నిలబడతాడు. నా దేవుడు నీకు అండగా నిలబడే దేవుడు. ఆ బ్రదర్ హైదరాబాద్లో నన్ను కలిసి చెబుతున్నమాట, ఒంగోలు ఇగో ఈ డేట్న ఉంది కదా, అమలాపురంలో ఈ డేట్ ఉంది కదా, కాకినాడలో ఈ డేట్ ఉంది కదా, క్లియర్గా చెప్తున్నాడు ఆయన. అంటే ఏంటి వీళ్ళది, ఈ పాస్టర్స్ ఏంటి, అమ్మ తేజ గారు మీటింగ్లు పెట్టకూడదా ఏంటి, వీళ్ళ అంతిమ ధ్యేయం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు మా జీవితంలో మాకున్న భారమంతా కూడా దేవుని మీద పెట్టాం. దేవుడు భరించే దేవుడై ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఏ స్థలం నుంచి వచ్చావో, ఏ ప్రాంతం నుంచి వచ్చావో, ఎక్కడి నుంచి వచ్చావో, నీ భారము దేవుని మీద వేసే. దేవుని మీద వేస్తే నా దేవుడు నిన్ను దీవిస్తాడు. నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టాల గట్టిగా, గట్టిగా చెప్పడు కొడు, గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా 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 కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. నీ భారాన్ని భరించే దేవుడు. భారం ఏం చేయాలి? మోసుకొని వచ్చినావు భారం, మళ్ళీ మోసుకొని వెళ్తావా? చెప్పండి అమ్మా. భారాన్ని మోసుకొని, గుండెలో ఉన్న భారం, గుండెలో ఉన్న వేదన అంత తీసుకొని వచ్చావు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఆ భారాన్ని దించేయాలి. ఇక్కడ అయ్యగారు నాకు చర్చిలో నిద్ర వస్తుంది, నిద్రపోతా కొద్దిసేపు, మళ్ళీ నిద్రపోయి వెళ్ళిపోతా మళ్ళీ. ఇదేనా? నో. నీ వచ్చినావంటే నీ భారం ప్రభు పాదాల దగ్గర పెట్టు, ఏడు, కన్నీరు కార్చు, రోదన చేయి. ఎక్కడ ఏడుస్తావు నువ్వు? భర్త తిట్టినప్పుడు ఏడుస్తావు, భార్య తిట్టినప్పుడు బాధపడతావు, కొడుకులు తిరగబడ్డప్పుడు ఏడుస్తావు. ఏడవాల్సింది అక్కడ కాదు, ఇక్కడ ఏడవాలా, ఇక్కడ కన్నీరు కార్చాలా, ఇక్కడ బాధపడాలా. ఇక్కడ ఏడిస్తేనే నీ భారమంతా దిగిపోతుంది, నీ వేదనంతా దిగిపోతుంది. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ బరువంతా కూడా దింపేసి ప్రభు పాదాల దగ్గర పెట్టు. ప్రభు పాదాల దగ్గర నువ్వు పెడితే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగిస్తాడు. నేను చెప్తున్నాను, ఆరాధన అయిపోయిన తర్వాత ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన గోపురం ముందు మోకరించండి. మీకున్న సమస్యను చెప్పుకోండి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన గోపురంలో పెట్టండి. దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగిస్తాడు. కొట్టండి గట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం, 3వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారము, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఆమేన్. నీకున్న భారం, నీకున్న వేదన, నీ ఉద్దేశాలు, ఏ ఉద్దేశంతో ఈ మందిరంలోకి వచ్చావో, ఏ ఉద్దేశంతో ఏ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చావో, నీ ఉద్దేశములు ప్రభు పాదాల దగ్గర గనుక
పెట్టగలిగితే నీ ఉద్దేశములను నా దేవుడు సఫలము చేయబోతున్నాడు. గట్టిగా చప్పులు కొట్టాలి. గట్టిగా 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 కొట్టాల. గట్టిగా చప్పులు కొట్టాలి. గట్టిగా చప్పులు కొట్టాల. కొట్టండి. గట్టిగా చప్పులు కొట్టాలి. గట్టిగా గట్టిగా చప్పులు కొట్టాల. కొట్టు. గట్టిగా చప్పులు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీ ఉద్దేశములను సఫలము చేస్తాడు. ఏ ఉద్దేశంతో వచ్చావు? ఏ వేదనతో వచ్చావు ఇక్కడికి? బాధ ఉంటది, ఒక్కదానివే ఏడవడం కాదు, ప్రభువు చెప్పుకోవడం నేర్చుకోవాలా. మనుషులకు చెప్పుకోవద్దు. ఎంతసేపు సోది. కొంతమందిని సీసీ కెమెరాలో చూస్తా నేను, కొంతమందిని గమనిస్తా. మందిరానికి వస్తారో మోకరించారో, మందిరానికి వస్తారో ప్రార్థన గోపురం దగ్గర ప్రేయర్ చేసుకోరు. అయ్యి బాబో టైం అయిపోతుంది, టైం అయిపోతుంది, టైం అయిపోతుంది. నీ టైము తగలేయ్యా. హాస్పిటల్లో ఉంటారా వారాలు వారాలు, నెలలు నెలలు. డాక్టర్ గారు వెళ్ళిపోమన్నా, సార్ నయమైందంటేనే పోతా సార్, నేను బాగైనా అంటేనే పోతా సార్. నా దేవుని మందిరం ఒక స్వస్థత శాల. నా దేవుని మందిరం ఒక అద్భుతాల కోట. నా దేవుని మందిరం, నా దేవుని మందిరంలో ఒక్క దినము గడిపితే నీ చరిత్ర మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది. హల్లెలూయా. మందిరంలో నిద్ర చేయడం ఆశీర్వాదకరం. హల్లెలూయా. ఒక 2 రోజులు మందిరంలో ఉండి ప్రార్థన చేసుకుందాం అనేది ఉండదు. హాయ్ బాబోయ్ వెళ్ళిపోవాలి వెంటనే, ట్రైన్ 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 ట్రైన్, బస్సు బస్సు బస్సు. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ఉద్దేశములను సఫలపరుస్తాడు. ఎప్పుడు సఫలపరుస్తాడో? నీ భారము దేవుని మీద వేసినప్పుడు, నీ గుండెలో ఉన్న వేదన దేవుని సన్నిధిలో ఉంచినప్పుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వ్యర్థమైన వ్యక్తులకి, నిన్ను ఎగతాళి చేసే వ్యక్తులకి, అయ్యా ఇగో ఇలా అయింది, ఇంత తప్పు అయిపోయినాను, ఓ బాబు అయిపోయింది, అమ్మ తేజ పని అయిపోయింది, అప్పుల పాలైపోయాడు, అప్పుల పాలైపోయాడు, అయిపోయింది అయిపోయింది అయిపోయింది. అందుకనే మనుషులు ఎవరికి చెప్పుకోవద్దు? ఎవరికి చెప్పుకోవాలా? దేవునికి చెప్పుకోవాలా. అన్న దేవునికి చెప్పుకుంటుంటే సేవకుడు ఏమన్నాడు? నువ్వు మత్తురాలు అయిపోయినావు, తాగేసి వచ్చినావు అన్నాడు. ఏ సేవకుడు నిన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా పరమ తండ్రి యేసయ్య అర్థం చేసుకుంటాడు. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. నీ ఉద్దేశము, నీ గుండెలో ఉన్న వేదన, నీ గుండెలో ఉన్న దుఃఖము సఫలపరచబడాలి అంటే ఆ దేవునికి మాత్రమే చెప్పుకోవాలి. ఇదొక పిచ్చి రోగం అండి క్రైస్తవులకి. చెప్పుకోవాల్సిన వాళ్ళకి చెప్పుకోరు. ఆమెన్, ఆమెన్. ఎవరికి చెప్పుకోవాలా? చెప్ప, ఎవరికి చెప్పుకోవాలా? ఏ దేవునికి చెప్పుకోవాలి? యేసు దేవునికి చెప్పుకోవాలి. కొట్టుగట్టిగా చెప్పుల్లో, కొట్టుగట్టిగా చెప్పుల్లో. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 57వ అధ్యాయం 2వ వచనం చదువు డాడీ. కీర్తన గ్రంథం మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆమేన్. ఏ దేవుడు అంట ఆయన? మన కార్యములను సఫలము చేసే దేవుడు. చెప్పండి గట్టిగా, ఏ దేవుడు ఆయన? మన కార్యములను. అమ్మ నా మాటలు అర్థమవుతున్నాయా వ్యర్థమవుతున్నాయా? చెప్పండి గట్టిగా. మన కార్యములను
సఫలము చేసే దేవుడు. ఏ కార్యం నీ జీవితంలో జరగాలని వచ్చావో, ఏ కార్యము నీ జీవితంలో జరగాలని వచ్చావో, ఆ కార్యాలను నా దేవుడు సఫలం చేయబోతున్నాడు. ఆమేనండి. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. ఏ కార్యం అయితే జరగాలని వచ్చావో చప్పట్లు కొట్టాలి. చేతులు పైకి లేపి, చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలా గట్టిగా. ఏ కార్యం అయితే జరగాలని ఇక్కడికి వచ్చామో నా దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించబోతున్నాడు. ఇదిగో ఈ జీవితంలో నా దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. దేవుని మహిమను చూచుదువుగా, చూచుదువుగా, చూచుదువుగా. రేఖాంగాల రబా 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 షెకెలియాల రబా. కొద్దిగా చెప్పడం నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం, సమస్తము సాధ్యం, సమస్తము సాధ్యం. కొట్టు గట్టిగా, 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 గట్టిగా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు, 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 జరిగించబోతున్నాడు. గొప్ప కార్యాలు, మహోన్నతమైన కార్యాలు జరగాలి, 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 జరగబోతున్నాయి, జరగబోతున్నాయి. నీ పిల్లల జీవితంలో అద్భుతాలు, నీ భార్య జీవితంలో అద్భుతాలు, నీ భర్త జీవితంలో అద్భుతాలు, నీ పరిచర్యలో అద్భుతాలు, నీ పరిచర్యలో అద్భుతాలు, కుటుంబంలో అద్భుతాలు, కార్యాలు జరగబోతున్నాయి. చప్పట్లు కొట్టాలా, చేతులు పైకి లేపి, చేతులు పైకి లేపి. ఇదిగో నీ కుటుంబంలో ఒక కార్యము జరగబోతుంది, కుటుంబంలో ఒక కార్యము జరగబోతుంది, కుటుంబంలో కార్యము జరగబోతుంది, జరగబోతుంది. అది అది నామముల కంటే పరిణామం యేసు నామములో జరగబోతుంది, జరగబోతుంది. ఆ కార్యము జరగకుండా ఏ లూసిఫర్ ఆపలేడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావు? అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, సౌత్ ఆఫ్రికా, కువైట్, మస్కట్, దుబాయ్, అబుదాబి, తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, కర్ణాటక, బెంగళూరు, ఎక్కడి నుంచి ఈ లైవ్ చూస్తున్నావో ఈ రోజు నుంచి నా దేవుడు నీ జీవితంలో కార్యాలు ప్రారంభించబోతున్నాడు. జస్ట్ ఇంకా ఇప్పుడు స్టార్ట్ కాబోతా ఉంది, స్టార్ట్ కాబోతా ఉంది. సేవకుడివి కావచ్చు, నీ సేవలో నా దేవుడు ఈ రోజు నుంచి కార్యాలు స్టార్ట్ చేయబోతున్నాడు. దేవుడు మీ జీవితంలో, దేవుడు మీ జీవితంలో, దేవుడు మీ జీవితంలో చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినపడవు. అద్భుత కార్యాలు జరగబోతున్నాయి, ఆశ్చర్య కార్యాలు జరగబోతున్నాయి. నీ పరిచర్య పూత పట్టబడబోతుంది, పరిచర్య పూత పట్టబడబోతుంది. నీ పిల్లల భవిష్యత్తు సడన్ గా మారిపోబోతుంది, సడన్ గా నీ భర్త భవిష్యత్తు, నీ కుటుంబ భవిష్యత్తు సడన్ గా మారిపోబోతుంది. ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు? ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు చెప్పండి. చేతులు పైకి లేపండి, చేతులు పైకి లేపండి. ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు? ప్రభువా చెప్పండి, ప్రభువా. చేతులు పిడికిలు బిగించండి. యేసయ్యా చెప్పు, యేసయ్యతో చెప్పు. యేసయ్యా, యేసయ్యా నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో ఈ రోజు కార్యాలు జరిగించబోతున్నందుకు వందనాలయ్యా, వందనాలయ్యా. చెప్పండి, యేసయ్యా నా జీవితంలో, నా
నా వ్యాపారంలో, నా ఉద్యోగంలో, నా వ్యవసాయములో, నా కుటుంబంలో గొప్ప అద్భుతము చేయబోతున్నందుకు, నా భార్య జీవితంలో, చెప్పండి గట్టిగా, నా భార్య జీవితంలో, నా భర్త జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నందుకు వందనాలు. నా చదువు విషయంలో, నా చదువు విషయంలో, నా పరిచర్య విషయంలో గొప్ప అద్భుతం చేయబోతున్నందుకు వందనాలు. ఆమేన్ అనండి. గట్టిగా ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. రెండు చేతులు పైకి లేపి చెప్పండి ఆమేన్. ఆమేన్. కృప కలుగును గాక. ప్రేమ కృప కలుగును గాక. చెప్పండి గట్టిగా, కృప కలుగును గాక. సప్ప సప్పగా ఆమేన్ అనాలా? గట్టిగా చెప్పండి ఆమేన్. సప్ప సప్ప ఆమేన్. సప్పట్లు కొట్టమంట. లూసిఫర్ వేషాలే ఏదో చప్పట్లు కొడితే చేతులు జల్ల జల్ల నా రక్త ప్రసరణ జరగాల. చేతులు చప్పట్లు కొడుతుంటే ఎట్లుండాలి తెలుసా? ఎట్లా కొట్టాలి చప్పట్లు? గట్టిగా. మీరందరూ ఆగండి, మీరు కొట్టండి చప్పట్లు. మీరందరూ ఆగండి. మీరు ఆగండి, మీరు కొట్టండి. మీరు ఆగండి, మీరు కొట్టండి. ఆగండి. చెప్పండి, ఎవరి దగ్గర వచ్చింది? వాళ్ళదేనా? ఎప్పుడు తేజ డాడీ మమ్మల్ని ఓడగొడతాడు అంటుంది చెల్లి. ఆమెన్. ఎక్కువ మీరే ఉన్నారు కదా, మరి ఎందుకని అట్లా? అంటే ప్రతాపం చూపియాల్సిన దగ్గర చూపిస్తారు మీరు. ఆమేన్. కృప కలుగును గాక. చెప్పండి యేసయ్యతో చెప్పండి, యేసయ్యా నా జీవితంలో ఈ రోజు నుంచి కార్యాలు ప్రారంభించబోతున్నందుకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. రాసి సహోదరి వీడియో ఉందా? పెట్టండి ఒకసారి చూద్దాం. హల్లెలూయా. చూడండి, ఈ రోజు నుంచి కార్యాలు మొదలు పెడతాడు దేవుడు. ఆమేన్. మొదలు పెడతాడు దేవుడు. దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. చూడండి, 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. అయితే మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మీద వేయుడి. ఎవరి మీద ఎత్తావు నువ్వు నీ చింత? భర్త మీద వేస్తాం. మనం ఎవరి మీద వేస్తాం? పిల్లల మీద వేస్తాం. ఎవరి మీద వేస్తాం మనం? బంధువుల మీద వేస్తాం. ఎవ్వరేం చేయరు. నీ చింత యావత్తు ప్రభువు పాదాల దగ్గర పెట్టు. కొట్టు గట్టిగా చెప్పడం హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. చూడండి, ఒక్కసారి సాక్ష్యాన్ని ప్లే చేయి. హల్లెలూయా. లైట్స్ ఆఫ్ చేయండి ఒకసారి. లైట్లను ఆఫ్ చేయండి. సౌండ్ ముందు చూసుకోరారా. స్పాన్సర్ చేసింది. ఎప్పుడైతే స్పాన్సర్ చేసిందో విత్ ఇన్ 2 months లో గర్భం తెరవబడ్డది. కొట్టుగట్టుగా హాస్పిటల్ చుట్టూ తిరిగి అలసిపోయింది అమ్మాయి. దేవుడు మాట్లాడాడు.
నా ప్రియ కుమార్తె రాసే నీ గర్భాన్ని నేను తెరవబోతున్నాను అన్నాడు. గట్టిగా చెప్పడం. హల్లెలూయా. ఈ అమ్మాయి హాస్పిటల్ చుట్టూ తిరిగి అలసిపోయింది. అయినా నిరుత్సాహం. ఇంకా డాక్టర్స్ చుట్టూ తిరిగి అలసిపోయాను. హాస్పిటల్స్లో డబ్బులు ఖర్చు పెట్టి అలసిపోయాను. అమ్మ తేజ గారు ఒక అనాథ శరణాలయం నడుపుతున్నాడు కదా, ఆ అనాథ శరణాలయానికి ఫుల్ డే రోజంతా నేను స్పాన్సర్ చేయాలి, ఒక 10,000 రూపాయలు పెట్టి స్పాన్సర్ చేయాలని చెప్పి విజయవాడ మీటింగ్కి వచ్చి 10,000 రూపాయలు నాకు స్పాన్సర్ చేసింది. ఎప్పుడైతే స్పాన్సర్ చేసిందో విత్ ఇన్ 2 months లో గర్భం తెరవబడ్డది. గట్టిగా చెప్పలు. అరే గట్టిగా చెప్పలు కొట్టడం. 11 సంవత్సరాల తర్వాత దేవుడు అద్భుతం జరిగించాడు. మరలా ప్రేయర్తో వరకు కాల్ చేసి అన్నా నా గర్భం తెరిచాడన్నా, అన్నకు చెప్పండి, అమ్మ తేజ అన్నకు చెప్పండి, ఇదిగోండి డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలో నాకు అర్థమైపోయింది, మరలా నేను ఫుల్ డే 10,000 రూపాయలు పంపిస్తున్నాను, మరలా భోజనాలు పెట్టండి. అద్భుతమైన రీతిలో చెల్లెమ్మ స్పాన్సర్ చేసింది. మరలా ఫోన్ చేసి అన్నా క్రిస్మస్కి మీరు వృద్ధుల శరణాలయం రన్ చేస్తున్నారు కదా, వృద్ధులందరికీ చీరలు బట్టలు కొంటా అన్నా. అయితే నేను చెప్పిన చెల్లెమ్మకి మొత్తం నేను కొనేసినాను రా, వాళ్ళకి చీరలు బట్టలు కొనేసినాను, నా శరణాలయంలో సరుకులు కావాలని చెప్పిన, నిత్యావసర సరుకులు. ఆమేన్. ఏమనిపిస్తుందమ్మా? చాలా అద్భుత కార్యం చేశాడు కాబట్టి దేవునికే మహిమ. కానీ చాలా దేవుడు గొప్ప దేవుడు అండి. అసలు ఆ రోజు విజయవాడకు రాగానే దేవుడు నన్ను పేరు పెట్టి పిలవగానే అదే రోజు ఇంటికి వెళ్ళాను. 3 days లో ఆపరేషన్కి వెళ్తే ఆపరేషన్ చేయబోయేలో రిపోర్ట్స్ నార్మల్ రిపోర్ట్స్, ఆపరేషన్లో టెస్ట్లు చేస్తా ఉంటే పాజిటివ్ అని దేవుడు ప్రెగ్నెంట్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అమ్మ ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కడప దగ్గర పులివెందల నుంచి వచ్చానండి. కడప దగ్గర పులివెందల నుంచి ఎన్ని గంటల జర్నీ? 9 గంటల జర్నీ చేసి ఒంగోలు వచ్చింది. ఉదయం ఎన్ని గంటలకు వచ్చావమ్మా ఇక్కడికి? 6ంటికి వచ్చానండి. ఉదయం 6 గంటలకు వచ్చింది. చలిలో చైర్స్ వేస్తున్నావు. బ్లెస్సింగ్ మమ్మీని బాగా ఫాలో అవుతున్నావు. దేవుని కృపేస్తుంది కాదండి. 5 months. 5వ నెల గర్భవతి. 9 గంటల పాటు 18 గంటల జర్నీ చేసి అమ్మ తేజ అన్నయ్య వస్తున్నాడని చెప్పి ఇక్కడికి వచ్చి బ్యాడ్జి పెట్టుకొని వాలంటీర్ గా చేస్తూ ఇక్కడ చైర్స్ వేసిందంటండి. నాకు 8 ఏళ్ల నుంచి బ్లీడింగ్ ప్రాబ్లం ఉండేది. విజయవాడకి వెళ్ళిన రోజు దేవుడు నన్ను తాకాడండి. నాకు అసలు బ్లీడింగ్ ప్రాబ్లం 20 రోజులు బ్లీడింగ్ పోయి దాని నుంచి నాకు చాలా దేవుడు గొప్ప కార్యం చేశాడు. అసలు ఎవ్వరు ఆశ్చర్యపోయే కార్యం అన్న ఇది. మీ బంధువులందరూ ఏమంటున్నారు? అందరూ అసలు బ్లీడింగ్ ప్రాబ్లం హాస్పిటల్ ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాం, మా వాళ్ళందరూ దేవుని నమ్ముకున్నావు, నీకు అంత మేలు చేశాడా దేవుడు అని అడుగుతుంటే యేసయ్య గొప్ప దేవుడు, అది చూసి తెలిసిన వాళ్ళకే రుచి తెలుస్తుంది, దేవుని నమ్మి చూడని చెప్పానన్నా. అరే కొట్టండి గట్టిగా చెబులో. అద్భుతం. హాస్పిటల్ చుట్టూ తిరిగి అలసిపోయింది అమ్మాయి. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చినాం అనేది లెక్క కాదు, వెళ్ళేటప్పుడు ఏం పొందుకొని వెళ్తున్నాం అనేదే లెక్క. హల్లెలూయా. అనేకమైనటువంటి అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఈ ఆరాధన తర్వాత మీకు చూపిస్తాం. ప్రియ దేవుని జనాంగమా, ఎందుకు దేవుడు ఈ కార్యాలను జరిగిస్తున్నాడు? మన చింత యావత్తు ప్రభువు పాదాల దగ్గర పెట్టాలా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4వ వచనం చదవండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చే దేవుడై ఉన్నాడు.
నీ హృదయంలో ఏ ఆలోచన, ఏ వాంఛన కలిగి వచ్చావో ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. ఆమేన్. చూడండి, అద్భుతమైన సాక్ష్యం మీరు విన్నారు. ఆ సహోదరి 11 సంవత్సరాలు ఎంత నలిగిపోయి ఉంటుందండి. పిల్లలు లేకపోతే పులి వెందల నుంచి వచ్చింది ఆ చెల్లె. 11 సంవత్సరాలు గర్భఫలం లేక అనేకమైనటువంటి వేదన. కానీ అద్భుతమైన రీతిలో డాక్టర్స్ అన్నారు పీసీఓడి, చాలా పీసీఓడికి దానికి ఆపరేషన్ చేయాలన్నారు, హెవీ బ్లీడింగ్. కానీ పీసీఓడి నార్మల్ అయిపోయింది, గడ్డలన్నీ కరిగిపోయినాయి, హెవీ బ్లీడింగ్ ఆగిపోయింది, గర్భము తెరవబడ్డది. కొట్టుగట్టిగా చెప్పడం, రిపోర్ట్స్ తారుమారైపోయింది. కొట్టుగట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయ వాంఛలను నా దేవుడు తీరుస్తాడు. ఆమేన్. ప్రభువుని అడిగాయా, 40 రోజులు నలిగిపోతున్నానయ్యా, ఇంకా 27 రోజులు ఉంది, ఇంకా లోపలికి వెళ్ళే రోజులు గడిచిపోతుంటే భయం వేస్తా ఉంటుంది. మామూలు విషయం కాదండి. ఒక రోజు ఒక రూమ్ లో నుంచి మీరు బయటకు రాకుండా ఉంటారా? 24 గంటలు బయటకు రాకుండా ఉండగలుగుతారా? అలాంటిది 40 రోజులు లోపలికి వెళ్ళిపోయి అక్కడే ఉండాలి. 40 రోజులు చాలా కష్టంగా ఉంటుంది, చాలా ప్రయాస, తెలియని ఒక వేదన ఉంటుంది, తెలియని బాధ ఉంటుంది, చాలా వేదన, చాలా ప్రయాస. అందరికీ అమ్మతే చేయండి సూపర్ అనుకుంటారు, కానీ దాని వెనకాల ఎంత ప్రయాస ఉంది, ఎంత కన్నీళ్ళు ఉన్నాయి. ఈరోజు ఇలాంటి చెల్లెల కన్నీళ్లు తుడవబడుతున్నాయి. అనేకమైన తమ్ముళ్ళు ఉద్యోగాలు వస్తున్నాయి, అనేక మందికి అప్పులు తీరుతున్నాయి, అనేక మంది గర్భాలు తెరవబడుతున్నాయి. వరంగల్లో శిరీష అనే సహోదరి దేవుడు పేరు పెట్టి పిలిచాడు. 9 సంవత్సరాల తర్వాత గర్భాన్ని తెరిచి అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు కార్యము జరిగించాడు. అలాగే అనేకమైనటువంటి అద్భుతమైన సాక్ష్యాలు మనం వింటున్నాం, కన్నులారా చూస్తున్నాం. దీనంతటికీ కారణం ఒకటే. నేను ప్రార్థన చేస్తాను, మీ చింత యావత్ ఇక్కడ విడిచిపెట్టేశాను, మీ హృదయ వాంఛ అంతా కూడా దేవుని పాదాల దగ్గర పెట్టేశాను. ఈరోజు కీర్తన గ్రంథము 3వ అధ్యాయం 5-6 వచనాలు ఒక్కసారి చదవండి. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. దేవుని మీద ఆధారపడాలి. పిడికిలు బిగించండి. అయ్యా మాకు ఆధారం నీవే. కళ్ళు మూసుకోండి, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. అయ్యా మాకు ఆధారం నీవే ప్రభువా, మాకు ఆధారం నీవే నాయన, ఆధారం నీవే, నీవు తప్ప మాకు ఎవరు లేరయ్యా, మాకు మీరు కావాలి. చెప్పండి, మా జీవితంలో అద్భుతం జరగాలయ్యా. అయ్యా ఈ భద్రాద్రి కొత్తగూడెం వచ్చామయ్యా, ఈ మందిరానికి వెళ్ళమంటే వచ్చామయ్యా, మీరు పంపిస్తేనే వచ్చామయ్యా. అయ్యా మీరు పంపిస్తేనే వచ్చాం, మాకు మీరు కావాలయ్యా. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా. అయ్యా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. ఐ లవ్ యూ యేసయ్యా, ఐ లవ్ యూ యేసయ్యా. నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా. అయ్యా నాకు నువ్వు కావాలి యేసయ్యా. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. ఐ లవ్ యూ యేసయ్యా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ యేసయ్యా, ఐ లవ్ యూ యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా
స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. చెప్పండి యేసయ్యతో, అయ్యా నీవే కావాలయ్యా. అయ్యా నీవు లేకుండా నేను బ్రతకలేనయ్యా.